వచ్చిండే నరసింహారెడ్డి గారు. నిన్న మనోనికి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష అంటే రేపు ఉన్నదట. ఇవాళ ఏంటిది సోమవారం, రేపు మంగళవారం సమీక్ష ఉన్నదట. ఇక అందరు కూర్చుంటారు. ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలేమిటో తేలుస్తాం. జస్టిస్ నరసింహారెడ్డి బిహెచ్ఈఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతాం. ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పిన. నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు. లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ప్రకటన. మరి మీరు కూడా అసలు అక్కడ జరిగిందో లేదో, అవినీతి జరిగిందో అక్రమం జరిగిందో తేల్చకముందే మీడియా ముందుకు ఎట్లా వస్తారండి జడ్జి గారు? మీరు అసలు ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీడియాకు లీకులు ఇవ్వద్దు కదా, మీడియాకు సమాచారం ఇవ్వద్దు కదా. దాన్ని చట్టబద్ధంగా చట్టపరంగా ప్రూవ్ చేసిన తర్వాత, నిరూపించిన తర్వాత కదా ఇగో ఇక్కడ ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇంత అవినీతి జరిగింది, కేసీఆర్ ఇట్లా ద్రోహానికి పాల్పడ్డాడు అని అప్పుడు చెప్పాలి కదా. మీ పెద్దరికాన్ని మీరే తగ్గించుకున్నారు. అసలు కమిషన్ సభ్యులు ఎవరు కూడా అసలు మీడియా ముందుకు రారు. ఏ కమిషన్ అయినా, ఏ చట్టబద్ధత కలిగిన కమిషన్ అయినా, లేకపోతే చట్టబద్ధంగా విచారించే సంస్థలు కానీ, అది సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇవన్నీ ఏసీబీలు కానీ, ఇవన్నీ ఎప్పుడు కూడా మాట్లాడాయి. పూర్తి ఆధారం దొరికినాక ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆధారం దొరికిందని చెప్తారు. ఇక మనసారి ఏం చెప్తాను మన జడ్జి గారు, ఈయన పొలిటికల్ లీడర్ లెక్క వ్యవహరిస్తాడు. ఇక కేసీఆర్ కొమ్మచ్చింది, చూసిండు మీడియాకు 12 పేజీల లేఖ రిలీజ్ చేసిండు. నువ్వెట్లా మీడియా ముందుకు పోయి పరువు తీయాలని చూస్తున్నావో, నేను గట్టిన మీడియా ముందుకు నా లేఖను పంపించి నీ పరువు తీస్తా అన్నాడు చేసిండు కేసీఆర్. అవినీతిని బయట పెడతలేరు వీళ్ళు, కేసీఆర్ని చులకన చేసేందుకు ప్రయత్నిస్తాను వీళ్ళు. అవి అక్కడ కేసీఆర్ కొమ్మత్తాంది. జడ్జి మీద కేసీఆర్ విరుచుకపడ్డాడు అంటే ఒట్టిగానే విరుచుకపడతాడా? జడ్జి గారు చేయాల్సిన పని ఏంది? జడ్జి గారి కమిషన్ చేయాల్సిన పని ఏంది? ఆధారాలు సేకరించి ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు ద్వారా జడ్జిల ద్వారా దాన్ని నిరూపితం చేయాలి. ఇది పక్కన పెట్టి నిత్యం వార్తలలో నిలిచే పనులు చేస్తాను, నిత్యం వార్తల ద్వారా కేసీఆర్ను చులకన చేసే పని చేస్తాను. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఆయన పథకాల విషయంలో కావచ్చు, అన్ని ఫెయిల్యూర్ అన్నట్టు చులకన చేసి మీడియా ద్వారా, మీడియా వార్తల ద్వారా ఆయనను మరింత పలుచన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. కాబట్టి ఒక్క దెబ్బతో నిన్న అందరి భ్రమలు దొరికిపోయి పని చేశాడు. ఎందుకు కూకుంటారు? రాజకీయ నాయకుడు అంటే వచ్చుకుంటారా? అసలే రచ్చకెక్కుతారు రాజకీయ నాయకులు. ఇంత ఉంటే ఇంత అని చూపెడతారు. మరి అసలు నువ్వు గింత వేసినప్పుడు ఇక వీళ్ళ భరతం పట్టకపోతే వీళ్ళు మరింత ప్రజల్లో అబద్ధాలను వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తారని ఆయన 12 పేజీల లేఖ రాసి బయటికి రిలీజ్ చేసి అందరు ఒకసారి డైలామాలో బయటట్టు చేసిండు. ఇక అందరు చేతులు బిసుకుంటాను. ఇప్పుడు ఏమంటాండి ఇక్కడ, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం అంటే ఇప్పుడు నరసింహారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, వీళ్ళందరూ కూర్చుంటారు. మళ్ళా మనము ఇంత పెద్ద ప్లాన్ ఎత్తిమి కేసీఆర్ను పట్టుకోవాలని, కేసీఆర్ సుల్కన చేయాలని, కేసీఆర్ను పల్సన చేయాలని గింత ప్లాన్ ఎత్తే ఒక్క దెబ్బతో దాన్ని ఆగం చేసి పడేసింది ఎట్లా తమ్మి అని ఒకరు కూర్చొని మాట్లాడుకుంటారు. అదే అర్థమైతే లేదు. ఇప్పుడు మన బడే బాయ్ దగ్గరికి పోవాలి, మనం మోడీ గారి దగ్గరికి పోయి మళ్ళీ ఏమైనా స్కెచ్ ఇస్తారా చెప్పుర్రి, ఆ స్కెచ్ నన్ను ఇంప్లిమెంట్ చేస్తాం, అదన్నీ ఇంప్లిమెంట్ అయితే కేసీఆర్ని 1 రోజు 2 రోజులు జైలు వేసి సంతోషపడదాం అని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇక ఇట్లనే గివే 6 నెలల క్రితం వేసిండ్లు, 6 నెలల నుండి కాళేశ్వరం అంటాను, విద్యుత్ అంటాను, అదంటాను ఇదంటాను, 6 నెలల నుండి పట్టుకోరారా? వార్తలకే పరిమితం అవుతారా?